సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. సీఎం పర్యటన తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సభగా మార్చారని ఆరోపించిన ఆయన, స్థానిక ఎమ్మెల్యేగా తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడం అహంకారానికి నిదర్శనమన్నారు. నన్ను అవమానించడం కాదు, సంగారెడ్డి ప్రజలను అవమానించారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఖాళీ చేతులతో వచ్చారు, ఖాళీ మాటలతో వెళ్లారు అంటూ సీఎం పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం మీడియాతో మాట్లాడిన చింతా ప్రభాకర్ సంగారెడ్డి అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి సంగారెడ్డి పర్యటనకు వచ్చి స్థానిక ప్రజలకు ఏమిచ్చారు? ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంధిస్తున్న ప్రశ్న. సీఎం పర్యటనలో సంగారెడ్డి అభివృద్ధికి సంబంధించి కొత్త ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులు, స్పష్టమైన హామీలు ఏవీ కనిపించలేదని ఆయన విమర్శించారు. అధికారిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా మార్చేశారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేగా తనకు కనీస సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం నిర్వహించారని, ఇది తనను అవమానించడం కాదని, తనను ఎన్నుకున్న సంగారెడ్డి ప్రజలను అవమానించడమేనని అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంగారెడ్డికి కొత్తగా ఒక్క ప్రాజెక్టు లేదా పథకం కూడా తీసుకురాలేదని చింతా ప్రభాకర్ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో మంజూరైన ఎస్డీఎఫ్తో పాటు ఇతర అభివృద్ధి నిధులతో చేపట్టిన పనులకు ఆటంకాలు కల్పించారని విమర్శించారు. సంగారెడ్డి, సదాశివపేటతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగాల్సిన అభివృద్ధి పనులు కూడా ప్రభావితమయ్యాయని ఆరోపించారు. ఖాళీ చేతులతో వచ్చి, ఖాళీ మాటలతో వెళ్లారు అంటూ సీఎం పర్యటనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జాతీయ జెండా సాక్షిగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి, రాజకీయ విమర్శలకు దిగడం సరికాదని చింతా ప్రభాకర్ అన్నారు. ఇక సీఎం పర్యటన సందర్భంగా విద్యార్థి, యువజన నాయకులను ముందస్తు అరెస్టుల పేరుతో అదుపులోకి తీసుకోవడాన్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. శ్రావణ్ రెడ్డితో పాటు పలువురు విద్యార్థి, యువజన నాయకులను పోలీసులు నిర్బంధించారని, సీఎం పర్యటన ముగిసే వరకు విడుదల చేయకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం రాజకీయ విమర్శలు చేస్తున్నారని చింతా ప్రభాకర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయండి అంటూ ముఖ్యమంత్రికి సూచించారు. ఎన్నికల్లో ప్రజలు ఓడించిన నాయకులను సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఎందుకు ఆకాశానికెత్తి పొగడుతున్నారని ప్రశ్నించారు. అధికారం ఉంది కాబట్టి సంగారెడ్డిలో తిరుగుతున్నారని, లేకుంటే మళ్లీ హైదరాబాద్కే పరిమితమయ్యేవారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక భూముల వ్యవహారంలోనూ ప్రభుత్వం తీరుపై చింతా ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. టీజీఐఐసీ పేరుతో వందల ఎకరాల భూమిని సేకరించి రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కావని, పదవులు కూడా శాశ్వతం కావని చింతా ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలకు సీఎం, మంత్రుల ఫోటోలు పెట్టుకోవడం ద్వారా శాశ్వత గుర్తింపు వస్తుందని భావించడం సరికాదన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, విద్యావంతులు, విజ్ఞానవంతులు ప్రభుత్వ పనితీరును నిశితంగా పరిశీలిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే తమ నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లడిస్తారని చింతా ప్రభాకర్ అన్నారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి పర్యటన ముగిసింది. కానీ ఆ పర్యటనపై రాజకీయ వేడి మాత్రం మొదలైంది. అభివృద్ధి హామీల కంటే రాజకీయ విమర్శలే ఎక్కువయ్యాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సీఎం పర్యటనపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో సంగారెడ్డి రాజకీయాల్లో మరింత హీట్ పెంచుతాయా? ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు? రాజకీయంగా ఎవరి వాదనకు బలం చేకూరుతుంది? అది కాలమే నిర్ణయించాలి. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికే పెద్ద పీడ చీడ అని చెప్పక తప్పదు. నిన్న అధికారికంగా జరిగిన సంగారెడ్డిలో కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లాగా జరిగింది.
స్థానిక ఎమ్మెల్యేన నేను నన్ను కనీసం సమాచారం ఇవ్వకుండా ఆ మీటింగ్ జరగటం అనేది అహంకారానికి నిదర్శనం. ఇది నన్ను అవమానించడం కాదు, సంగారెడ్డి ప్రజలు నన్ను గెలిపించిండ్రు. మరి ఆ ప్రజలందరికీ కూడా అవమానపరిచినట్టే. సంగారెడ్డి గడ్డ మీద కాలు పెట్టే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగారెడ్డికి కనీసం ఒక ప్రాజెక్టు కానీ ఓ పథకం కానీ ఏమి ఇవ్వలే. మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన ఎస్డిఎఫ్ కానీ ఎంఆర్ఆర్ కానీ సంగారెడ్డి సదాశివపేట అన్ని గ్రామాలకు సంబంధించిన వర్కులు అన్నీ క్యాన్సిల్ చేసిండు. ముఖ్యమంత్రి హోదాలో ఖాళీ చేతులతో వచ్చి ఆయన శుష్కప్రియాలు శూన్యాస్తాలతో గాలి మాటలు చెప్పి పోవటం మరి సిగ్గుచేటు. స్వాతంత్ర దినోత్సవం జాతీయ జెండా సాక్షిగా సమగ్రత రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాల్సింది పోయి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సంగారెడ్డిలో బజారు భాషలో రాయికి విమర్శలు చేయటం దిగజారుతనానికి నిదర్శనం. మరి సంగారెడ్డిలో నిన్నటి రోజు విద్యార్థి నాయకులకు యువకులకు అందరినీ ముందస్తు అరెస్ట్ చేయటం కూడా మరి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి శ్రావణ్ రెడ్డి అదే రకంగా వారి విద్యార్థి నాయకులందరినీ కూడా చింటూ అందరినీ కూడా బంధించి సీఎం గారు వెళ్ళిపోయే వారికి వాళ్ళను విడుదల చేయకపోవటం అనేది మరి విచారం. మరి అదే రకంగా రేవంత్ రెడ్డి ప్రోగ్రాం చేదగాని వాడే మాటలు చెప్తాడన్నట్లు కాంగ్రెస్ పాలనలో చెప్పుకోవడానికి ఒక మంచి పని కూడా లేదు. ముఖ్యమంత్రి తన అసమర్థతను దాచుకుని క్షుద్రపుషులనే డ్రామాలు చేస్తూ ఇది తెరలేపిండు. మరి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని మూఢనమ్మకాలు ప్రోత్సహించే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటం మానుకొని ఇచ్చిన మాటలు ఎలా అమలు చేయాలో ఆలోచిస్తే బాగుంటుంది. మరి అదే రకంగా మరి ఓడిపోయిన ఎమ్మెల్యేని ఏదో తారాస్థాయికి లేపి ఇటువంటి ఇంద్రుడు చంద్రుడు మీకు 1000 కోట్లు ఇచ్చినా దొరకడు అని చెప్పడం అనేది మరి ఎన్నికల ప్రచారంగా మేము ఆలోచన చేయాల్సిన పరిస్థితి. మరి అటువంటి వాడే అయితే ప్రజలు ఎందుకు ఓడతారు? ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి మళ్ళా కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరగటం కూడా భూముల కబ్జాలు అంటే టీజీఏఏసీ పేరు మీద దాదాపు 800 ఎకరాలు మరి ఈరోజు ఆయన అక్వైర్ చేసి మరి అక్కడున్న రైతులకి అన్యాయంగా మోసం చేసినట్టు పరిస్థితి. మరి ఇటువంటి చరిత్ర కలిగిన మీకు ఖచ్చితంగా తెలంగాణలో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు మెండుగా ఉంటాయి. కేసీఆర్ మళ్ళా రావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా మళ్ళా తిరిగి వస్తాడు. మరి ఖచ్చితంగా ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మరి మీకు తగిన బుద్ధి చెప్తారు. మీరే శాశ్వతం కాదు. మరి మీరు ఇచ్చిన స్మార్ట్ కార్డు శాశ్వతమా? మీ ఫోటోలు పెట్టుకున్నారు, ఇటు మంత్రిది ఇటు ముఖ్యమంత్రిది. మీరు ఎన్ని నెలలు ఉంటారో మీకే తెలియదు. మరి ఆ తర్వాత ఆ కార్డు పరిస్థితి ఏంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి అదే రకంగా సివిల్ సప్లై మంత్రి ఆయన ఫోటో పెట్టుకున్నారు. మరి ఇది మీకు గుర్తింపు కార్డు, ఇది శాశ్వతంగా మీకు ఉపయోగపడుతుందని మీరు చెప్తున్నారు. మరి మీరు ఉండేదే శాశ్వతం కాదు కాబట్టి మీరు ఇటువంటి చౌకబారు విమర్శలు చేయటం కానీ చౌకబారు మాట్లాడటం కానీ ప్రజలు గమనిస్తున్నారు. విఘ్నులు, విజ్ఞానవంతులు, విద్యావంతులైన వాళ్ళు ఎవ్వరు కూడా మిమ్మల్ని మెచ్చుకోవటం లేదు.
ఎప్పుడు పోతుందా మా పీడ అని చెప్పి ఎదుర్చుస్తున్నటువంటి పరిస్థితి. మీరు రారని తెలిసే ఇటువంటి చౌకవారు మాటలు మాట్లాడుతున్నారని మేము హెచ్చరిస్తున్నాం.